ఎన్నికలు రాగానే కొత్త బిచ్చుగాలు వచ్చి మాయమాటలు చెబుతారని ప్రజలెవరూ నమ్మవద్దని ప్రతిపక్షాలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్, సమీకృత వ్యవసాయ మార్కెట్, జిల్లా ఎస్పీ కార్యాలయం, మెడికల్ కాలేజీ, బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సూర్యాపేట ప్రగతి నివేదన సభలో ప్రతిపక్షాలపై మండిపడ్డారు ఆయన. ఎన్నికలు రాబోతున్న సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తమకు ఒక అవకాశం ఇవ్వండి అడుగుతున్నారని, కాంగ్రెస్కు 50 ఏళ్లు అవకాశం ఇస్తే ఏం చేస్తారని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన చాలా మంది నాయకులు మంత్రులుగా పనిచేశారని, సూర్యాపేటకు వాళ్ళు ఏనాడైనా అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. జిల్లాల మంత్రులు లేకుండా నాకన్నా పొడుగునోళ్ళు, నాకన్నా దొడుగునోళ్ళే ఉండ్రి మంత్రులు. ఎందుకు లేకుండా అప్పుడు ఎందుకు చేయలే? ఒక్కనాడన్నా రైతాంగం చనిపోతుంటే ఆపద్ బంధు అని పెట్టి 50,000 మన ముఖాన కొడితే అవి కూడా వచ్చేటి కావు. అది కూడా 6 నెలలు తిరిగితే 10,000, 20,000 చేతులు పెట్టి పంపించేది. రైతుల కష్టాలు తీర్చాలి, ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడాలి, వాళ్ళకి కనీస మద్దతు ధర ఇప్పించాలి. ఎన్నడన్నా 50 ఏళ్ళలో ఆలోచన చేసిండ్రా? ఎట్లా చూసిండ్రు ప్రజలను, రైతులను? ఆఫీసుల ముందరకు పోతే కరిసినట్టు మాట్లాడి తరిమి కొట్టిండ్రు. ఇవాళ మీరు ఒక్కటే విషయం ఆలోచన చేయాలి దయచేసి. ఆగమాగం కావద్దు. ఓటు రాగానే, ఎలక్షన్ రాగానే గడబడి కావద్దు. మనకు కులం లేదు, జాతి లేదు, మతం లేదు. అందరిని కడుపులో పెట్టుకొని ఏ ఒక్కలను కూడా విస్మరించకుండా కాపాడుకుంటూ పోతా ఉన్నాం. మన పరిస్థితి ఎట్లా పెరిగితే అట్లా పోతా ఉన్నాం. కళ్యాణ లక్ష్మి ప్రారంభించిన నాడు మొదలు 51,000 పెట్టుకున్నాం. అప్పుడు మన పరిస్థితి మనకే తెలియదు. తర్వాత 1,16,000 చేసుకున్నాం. పెన్షన్ మొదలు పెడితే కూడా 1,000 రూపాయలు ఇచ్చుకున్నాం ముందు, కానీ తర్వాత 2,016 చేసుకున్నాం. క్రమక్రమంగా సర్కారు నడిపించాలంటే ఏంటి, సంసారం నడిపించినట్టే ఉంటుంది. మన ఇల్లు వాకి ఎట్లా నడుస్తాం అది కూడా అట్లే ఉంటుంది. అంగును బట్టి, వంగును బట్టి, వైపును బట్టి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కానీ 50 ఏళ్ళ రాజ్యం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఏం చెప్తాను? వాళ్ళ జన్మల 1000 రూపాయల పెన్షన్ కూడా ఇయ్యలే, 500 కూడా ఇయ్యలే. ఎన్నడూ ఆలోచన చేయలే. కేవలం 200 మన ముఖాన కొట్టిన కాంగ్రెస్ మాకు ఛాన్సీ మేము 4,000 ఇస్తామంటారు. ఇలా వాళ్ళు పరిపాలించే ఛత్తీస్గఢ్ ఇస్తుండ్రా, కర్ణాటకలు ఇస్తుండ్రా?